హలో అందరికీ. ఈరోజు పాల ముంజలకి ఒక గ్లాసు గోధుమ రవ్వకి ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాసు నీళ్ళు వేయాలి. దాని లోపల స్టఫింగ్కి ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు 2 గ్లాసెస్ బెల్లం వేసి ఉడికించి ఈ రెండు బాగా ఉడికించి మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి. పైన గోధుమ రవ్వ మిశ్రమం ఏమో అవుటర్ లేయర్ స్టఫింగ్కి, ఈ బెల్లం మిశ్రమం ఏమో లోపల బౌల్కి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకుని అట్లా హోల్డ్ చేసి రౌండ్ బాల్స్ కింద చేయాలి పాల ముంజలకి. అట్లా చేసినవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే మన పాల ముంజలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక రెసిపీ వచ్చి మినప్పునుకులు అనమాట. మనం మినప్పప్పు నానబెట్టి బాగా రుబ్బి దాంట్లో కొంచెం బియ్యపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్క అన్నీ వేసుకుని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుని దీన్ని కూడా బాగా మరిగిన నూనెలో చిన్న చిన్న పునుగుల్లో వేసుకుంటే మన వేడి వేడి పాల ముంజలు అండ్ మినప్పునుకులు రెడీ అయిపోయాయి. దట్స్ ఇట్. సింపుల్ రెసిపీ. సబ్స్క్రైబ్.